Hi, hello, welcome back to Chatra Salkals. Be the most accurate ones. Once again, I'm back with a new review of trailer of Kingdom. First of all, we'll talk about the cast. Vijay Devarakonda, famous producer Surya Devara Nagavamsi garu. And at the same time Bhagyashree Borse garu heroine. Coming to main character నేను అనుకుంటున్నా సత్యదేవ్ గారు. ఓకే, ఎందుకు మెయిన్ క్యారెక్టర్ అనేది స్టోరీ ప్రొడిక్షన్ కూడా లైట్ గా నాకు అనిపించింది, నేను చెప్తాను. ఏదో స్పాయిలర్స్ చేయాలని కాదు, నాకు అనిపించింది మాత్రమే చెప్తాను. సో స్టోరీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్ నేషన్ కోసం క్లియర్ గా ఒక మిషన్ భాగంలో లైక్ ఒక జైలుకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ అన్న కలుస్తాడు అని అనుకుంటున్నా సత్యదేవ్ గారు. సో అక్కడి నుంచి వాళ్ళ అన్న కోసం ఫైట్ చేస్తాడనేది ఒక స్టోరీ అని అనుకుంటున్నా. లేదు అంటే నేషన్ కోసం ఫైట్ చేస్తుండగానే వాళ్ళన్న ఎక్కడ ఉన్నాడు, ఏ జైల్లో ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని లైక్ హీ వాంట్స్ టు గో అండ్ ఫైట్ ఫర్ ద నేషన్ అండ్ ఆల్సో హీ వాంట్స్ టు గెట్ బ్యాక్ హిజ్ బ్రదర్. ఇది అనుకుంటున్న స్టోరీ. అండ్ అట్ ది సేమ్ టైం మధ్యలో ఆబ్వియస్లీ మనకు ఫీమేల్ లీడ్ రోల్ ప్రకారంగా భాగ్యశ్రీ బోర్సే గారు ఉన్నారు కాబట్టి అలా కొంచెం లవ్ టచ్ అనేది ఉంటుంది. ఆబ్వియస్గా వీ కాంట్ అవాయిడ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటున్నానంటే ఎమోషన్స్ అని చెప్పేసి జెర్సీ మూవీ, నాని గారి జెర్సీ మూవీ ఏదైతే ఉందో సేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారు ఈ సినిమా కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాలో మనం ఏ రకంగా అయితే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యామో, సో ఈ సినిమాలో కూడా ఎమోషనల్ కేటగిరీ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉండబోతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇట్స్ మై క్లియర్ సెట్ ఆఫ్ ఒపీనియన్. ఆ ఎమోషన్ లోనే మనం టీజర్ లో కూడా చూస్తాం, గట్టిగా ఏదో నేను సాధించినానో లేకపోతే నాకు ఇది దొరకలేదని ఒక ఫీలింగ్ తో గట్టిగా అరుస్తూ ఉంటాడు. లైక్ సేమ్ లైక్ జెర్సీ మూవీలో ఏదైతే అరుస్తాడో సేమ్ ఇట్లా కూడా దీంట్లో కూడా అదే అరుస్తాడు. అంటే కాపీ కొట్టినారని కాదు, ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, లేకుంటే ఒక ఫీలింగ్ అనుకోవచ్చు. ఫైనల్ గా చూసుకుంటే డైలాగ్స్ నాకు టచ్ చేయలేకపోయినాయి. ట్రైలర్ ప్రకారంగా చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటాయి మీరు చెప్పండి. అవసరమైతే వాడి కోసం మొత్తం తగలబెట్టేస్తాను సార్ ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఎమోషనల్ ఫడ్జ్ అనేది ఇస్తుంది మనకు. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ట్రైలర్ లో మనకి లాస్ట్ లో ఒక డైలాగ్ అనేది ఉంటుంది. అదేంటంటే లైక్ ఈ మట్టిలో ఏముందో మాత్రం తెలియదు కానీ మనుషులను కూడా రాక్షసులను చేస్తుంది, ఆ రాక్షసులకి రాజే కూర్చున్నాడు ఈ నా కొడుకు అని చెప్పి ఒక డైలాగ్ అనేది ఉంటుంది. కేటగిరీ ఏదైతే ఉందో కొంచెం టిపికల్ గా అనిపించింది, అంటే కొత్తగా అనిపించింది అట్ ది సేమ్ టైం. అండ్ ఫైనల్లీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా, మనం ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా మనకు ఒక ఫీలింగ్ అనేది కొడుతుంది. సలార్ అండ్ కేజీఎఫ్ మోడ్స్ కొన్ని సీన్స్ అలా తగులుతున్నట్టు మనకు ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది నీకు ఆ ఫీలింగ్ అని చెప్తే, మీరు అడిగితే అక్కడక్కడ లైక్ కూర్చొని మీటింగ్ పెట్టేది ఉంటది అనమాట. లైక్ మనం కేజీఎఫ్ లో ఫస్ట్ సీన్ ఉంటది, సో అలాంటి టైప్ ఆఫ్ మోడ్ లో కొన్ని సీన్స్ అనేవి నాకు కనిపించినాయి. అట్ ది సేమ్ టైం ఒక రాజ్యంలోకి వెళ్తే ఒక రాక్షస రాజ్యం అన్నట్టు సీన్స్ అనేవి చూపిస్తారు. సో అలాగా చూస్తున్నప్పుడు లైక్ మనకు ఆ ఫీలింగ్ అనేది తగులుతుంది నాకైతే. అలా అయ్యుండొచ్చు, పోయిండొచ్చు, బట్ ఇట్స్ ఓకే ఫైన్. బట్ చూడడానికి మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గారి మూవీస్ లో ఏదైతే లుక్స్ ఉన్నాయో దాన్ని మించి ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఒక పక్క బియర్డ్, పైనేమో రఫ్ గుండు లుక్ తో కనిపెడతాడు, కిందేమో గడ్డం ఉండిద్ది. అండ్ అట్ ది సేమ్ టైం మీసం చాలా షార్ప్ లుక్స్ అనేవి ఫీలింగ్ అనేది కొడతా ఉంది. మొత్తానికైతే సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, ఏదో నాకు అనిపించిన ఫీలింగ్ మాత్రమే చెప్తున్నా, మీరేదో ఫ్యాన్స్ అనేటోళ్ళు ఉంటే నన్ను మింగకండి. ఓకే, సో నాకైతే ట్రైలర్ రియాక్షన్ నాకు ఇది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సైనింగ్ ఆఫ్. అండ్ అట్ ది సేమ్ టైం ఫైనల్ గా చూసుకుంటే లైక్ వి గో ఆన్ విత్ ద అనిరుద్ మ్యూజికల్. ఓకే, ఈ సినిమాకి ద బెస్ట్ పాయింట్ ఈజ్ అనిరుద్ మ్యూజికల్ అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, కమింగ్ టు పాయింట్ ఆఫ్ దేవరా, మనం దేవరా సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ మనకు బాగా అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ ఫైనల్లీ ఓకే. బట్ ఆ సినిమాలో ఏం నిలబెట్టింది రా అంటే లైక్ అనిరుద్ మ్యూజిక్ అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి కూడా అనిరుద్ మార్క్ అనేది ఉండబోతుంది. దట్ గోస్ ఆన్ విత్ ద కీ రోల్ ఫర్ ద మూవీ అని నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే దేవరా సినిమా కూడా కొంచెం బాగుండి బాగలేకపోయినప్పుడు కూడా ఎలాగైతే నిలబెట్టిందో ఈ సినిమాని కూడా అలాగే నిలబెడుతుందని, అనిరుద్ మ్యూజికల్ ద్వారా ఈ సినిమా కూడా అలాగే నిలబడుతుందని ఓకే అనుకుంటున్నాను. సో లెట్స్ థింక్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, స్టే సేఫ్, యువర్స్ మనీ, బాయ్.